గత కొన్ని రోజుల నుండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరపున విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రచారాలకు బలం చేకూరుస్తూ నిన్న సండ్ర వెంకట వీరయ్య ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఆ తర్వాత తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానని మీడియా అడిగిన ప్రశ్నకు సండ్ర స్పందిస్తూ త్వరలోనే టీఆర్ఎస్ లో చేరాలనుకుంటున్నానని తెలియజేశారు. తన నియోజకవర్గ ప్రజలతో సమావేశం నిర్వహించి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి వెళ్తానని పేర్కొన్నారు. ఇక ప్రజల అవసరాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు సండ్ర తెలిపారు. కేసులకు భయపడే వ్యక్తినైతే ఎప్పుడో పార్టీ మారేవాడినని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయడం కష్టంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో చేరిక తేదీపై తొందరలోనే ప్రకటిస్తానని చెప్పారు. ఇక సండ్ర పార్టీ మారితే టీడీపీకి తెలంగాణలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు ఏకైక ఎమ్మెల్యేగా మిగలనున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.